లాస్ట్ 1 వీక్ నుంచి చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్ గురించే ఫుల్ టాక్ నడుస్తుందండి. అసలు ఆ వైరస్ వల్ల ఎంత డేంజర్ ఉందో తెలియదు, కానీ మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్తో జనాల్లో కాస్త భయం అయితే కనిపిస్తుంది. సో ఇవాల్టి మన వీడియోలో అసలు ఏంటి ఈ చైనా వైరస్ గోలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అబ్లే సయ్యద్, యూర్ వాచింగ్ ఛోటా న్యూస్. హ్యూమన్ మోటినిమో వైరస్ అనే కొత్త వైరస్కు చెందిన ఇన్ఫెక్షన్ కేసులు నార్త్ చైనాలో ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నట్లు న్యూస్ బయటికి వస్తుంది. అయితే ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్లకు ఉండే సిమ్టమ్స్ సేమ్ కోవిడ్-19 లానే ఉన్నాయని కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో కూడా రాస్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, చైనా వైరస్ వల్ల మనకు ఎలాంటి డేంజర్ ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాటర్డే రోజు DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందండి. సో ఈ సమావేశంలో ఎన్నో డిస్కషన్స్ చేసిన తర్వాత ఈ గ్రూప్ ఏం చెప్పిందంటే, చైనాలో ఇలాంటి సిచ్యువేషన్స్ నార్మలే అని, ఈ మొత్తం సిచ్యువేషన్ని ఇండియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా అండ్ డీప్గా అబ్జర్వేషన్ చేస్తుందని తెలిపింది. అండ్ ఆల్సో WHO కూడా టైం టు టైం ఈ వైరస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చైనాకి ఆర్డర్స్ కూడా పాస్ చేసిందంట. అయితే ఇక్కడ మనందరికీ ఇంకో డౌట్ కూడా రావచ్చు. సోషల్ మీడియాలో ఇన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, జనాలకు హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ సరిపోవట్లేదు, ఇన్ని జరుగుతూ ఉంటే అది ఒక నార్మల్ వైరస్ అంటారేంటి అని మనం అనుకోవచ్చు. కానీ నార్థరన్ పార్ట్ ఆఫ్ చైనాలో వింటర్లో ఇలాంటి ఇన్ఫెక్షన్ కేసెస్ చాలా నార్మల్ అని స్వయంగా చైనా ఫారిన్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ మావో నింగ్ చెప్తున్నారు. ఆయన చెప్పిన ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఇలాంటి వ్యాధుల తీవ్రత లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా తక్కువగా ఉంది అని, సో ఎలాంటి భయాలు లేకుండా చైనాలో సేఫ్గా అండ్ హ్యాపీగా తిరగొచ్చు అని చెప్పి ఆయన ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అయినా చైనా వాళ్ళ మాటలు మనం ఎలా నమ్ముతాం అన్న డౌట్ కూడా మనకు వస్తుంది. తప్పులేదు, డౌట్ రావచ్చు. బట్ చైనాలో వచ్చిన వైరస్ కొత్త వైరస్ కాదని శ్రీరంగ హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ సురేష్ గుప్తా PTI అనే న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఆయన ఇంకేం చెప్పారంటే, లాస్ట్ 20 years నుంచి ఈ వైరస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో ఈ వైరస్కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా వింటర్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ఫ్లూ వైరస్ లాంటిది. ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అవుతే జలుబు అండ్ ఫ్లూ కోసం యూజ్ చేసే మెడిసిన్స్ వాడాలి అని, బాగా రెస్ట్ కూడా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇలాంటి వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వని చెప్తామని చెప్పి డాక్టర్ సురేష్ గుప్తా చెప్తున్నారు. సరే, ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా, ఫైనల్గా ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం. వాటర్ డ్రాప్లెట్స్, విచ్ మీన్స్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రిలీజ్ అయ్యే వాటర్ డ్రాప్లెట్స్ కారణంగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఆల్సో హ్యాండ్ షేక్స్ ఇవ్వడం, హగ్స్, ఒకరిని ఒకరు టచ్ చేయడం, సేమ్ కోవిడ్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుందంట. సో దయచేసి కంగారు పడకండి అండ్ అలానే పానిక్ కూడా అవ్వకండి. అలా అని ప్రికాషన్స్ తీసుకోకుండా ఉండకండి. వింటర్లో ఇలాంటి వైరస్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మాస్క్ పెట్టుకోవడం, తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఏదైనా ఇబ్బందిగా ఉంటే యూట్యూబ్ చిట్కాలు ఫాలో అవ్వకుండా దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇదండి చైనాలో స్ప్రెడ్ అవుతున్న వైరస్ గురించి ఉన్న ఇన్ఫో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దిస్ ఈస్ అబులే సయ్యద్ సైనింగ్ ఆఫ్.